వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో పెదనదిపాడు రోటరీ క్లబ్ మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో ప్రత్తిపాడు ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్లో చిన్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ చైర్మన్ చిన్నం శ్రీనివాసరావు మాట్లాడారు. విజువల్స్ చూద్దాం. షేక్ కౌసర్ గారు కారుమూరి బెర్నార్డ్ గారు షేక్ ఆదం షఫీ గారు కుమారి పఠాన్ వలీ ఖాన్ గారు ఈరోజు ప్రత్తిపాడులో ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందిపాడు వారి ఆధ్వర్యంలో శ్రీ శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో కీర్తిశేషులు కుమారి కారసాల హారిక గారి జ్ఞాపకార్థం వారి యొక్క తల్లిదండ్రులు కారసాల విక్టర్ జాన్ పాల్ గారు, వారి యొక్క సతీమణి కారసాల స్వరాజ్య ప్రేమకుమారి గారుల సౌజన్యంతో ఈ రోజున ప్రత్తిపాడులోని ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్ వారి ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరానికి 210 మంది వరకు సుమారుగా హాజరయ్యి పరీక్షలు కూడా 120 నుంచి 130 మంది లోపల పరీక్షలు చేయించుకొని శుక్లాలోకి సెలెక్ట్ అయ్యారు. కావున వారి యొక్క ఇక్కడికి ఇంతమంది ఆదరణ అభిమానాలు కూడా వచ్చి చూయించుకొని ఇంతటి ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము గత 4 సంవత్సరాల నుంచి చేపట్టి ఇక్కడ కంటిన్యూషన్ చేస్తూ వస్తున్నాము. కావున ఇలాగే మీ ఆదరాభిమానాలు ఉంటే
కంటిన్యూషన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అందరూ. సార్ నమస్తే అండి. ఈ రోజున ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరైన వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, అన్ని దానాల్లోకి నేత్రదానం గొప్పదని, అన్ని అవయవాల్లో కంటే కూడా నేత్రం ప్రధానమైందని మనకందరికీ తెలుసు. అయితే విషయం ఏంటంటే, ఈ ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి కారణం ఏంటంటే, అందరికీ మనం ఏం చేయలేకపోయినా ఏదో కొంత సమాజానికి మనం చేద్దామన్న ఆలోచనతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రితంలో మా కుటుంబంలో మా పాప కొంత ఇబ్బందికి గురైన మాట వాస్తవం, కంటి జబ్బు ద్వారా. దాని నిమిత్తం మేము సమాజానికి ఏదైనా చేయాలన్న ఆలోచనతో కొద్ది గొప్ప వృతాభక్తిలాగా ఈ కొద్ది క్యాంపులు క్రితం 4 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా దేవుడు సహకరిస్తే తర్వాత భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యాంపులు నిర్వహించడానికి భగవంతుడు మాకు శక్తినివ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను.